అందరికన్నా పొద్దున్నే లేస్తుంది. మిగతా వాళ్ళందరూ లేచే వరకు అన్నీ రెడీ చేస్తుంది. ఇంట్లోనే డిఫరెంట్ పొజిషన్స్లో చెఫ్గా, ఫినాన్షియల్ మేనేజర్గా, చివరికి క్లీనర్గా కూడా చేస్తుంది. విపరీతమైన నొప్పిని కూడా భరించి ఒకరికి ఆనందాన్ని, ఇంకొకరికి జీవాన్ని పోస్తుంది. అంతేకాదు, ఎమోషనల్గా, పర్సనల్గా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా తన మ్యాజిక్తో ఇట్టే సాల్వ్ చేస్తుంది. ఇదే కమర్షియల్గా చేస్తే ఫస్ట్ ప్రైజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇచ్చేవారు. కానీ ఇంట్లో చేస్తుంది కదా. రోజు చివరిలో ఏ చిన్న తప్పు చేసినా, రోజంతా ఇంట్లోనే ఉంటావు కదా, ఖాళీగానే ఉంటావు కదా, ఈ మాత్రం కూడా చూసుకోలేవా అనే తిట్లు మిగులుతాయి తనకి. అయినా వాళ్ళకేం తెలుసులే, ఇల్లు చూసుకోవడం అంటే 4 గోడల్ని చూసుకోవడం కాదు, నలుగురు మనుషుల్ని, వాళ్ళ మెంటాలిటీని, మనస్సుల్ని అర్థం చేసుకోవడం అని.